ఆకుకూరల్ని కట్ చేయాలంటే కనీసం అరగంట అయినా పడుతుందండి. సో నీట్గా కడిగి కట్ చేసేసుకోవాలంటే ఆ టైం అంతా మార్నింగ్ అయితే వేస్ట్ అయిపోయినట్టేనమాట. అందుకే నేనైతే ముందు రోజు రాత్రే పాలకూరని అయితే నీట్గా కడిగి కట్ చేసేసుకొని డబ్బాలు అయితే పెట్టేసుకున్నానండి. సో దాంతోపాటు కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా కట్ చేసేసి ఉప్పు కలిపి పెట్టేసుకుంటే పొద్దున పులుసు కానీ ఫ్రై కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఆలోపు పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చారండి. ఇంకా వాళ్ళు రాగానే వెంటనే వేడి వేడి ఉప్మా అయితే చేసి అనమాట. మార్నింగ్ చేసిన కోడిగుడ్డు పులుసు కొంచెం అంత రైస్ అయితే ఉందండి. ఇంకా మా వారైతే హైదరాబాద్ వెళ్ళారు కాబట్టి నేను అత్తమ్మ పిల్లలం కాబట్టి కొంచెం కొంచెం తినేస్తే సరిపోతుంది అనమాట. అయితే పిల్లలకి మా అత్తమ్మకైతే వేసిచ్చానండి. ఇంకా వాళ్ళైతే తింటున్నారు. ఆలోపు నేనైతే కడిగి పెట్టుకున్న పాలకూరని అయితే కట్ చేసి డబ్బాలు అయితే పెట్టుకున్నానండి. దాంతోపాటు కాకరకాయలు కూడా కట్ చేసేసి కొంచెం ఉప్పు కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇలా చేసి పెట్టుకుంటే మార్నింగ్ అయితే లేవగానే పాలకూర పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా అనమాట. అయితే ఇదంతా ప్రాసెస్ అయితే మార్నింగ్ ఉండదండి. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే మా వారు లేకపోతే నాకు ఎక్కడ లేని హడావిడి వచ్చేస్తుందండి మార్నింగ్ అయితే. ఎందుకంటే అభికైతే 7:45 కల్లా అభికైతే వ్యాన్ ఎక్కించాలండి. సో అది మిస్ అయిందనుకోండి ఇంకా ఏం చేయలేము. ఆ రోజు ఇంకా స్కూల్ మిస్ అయినట్టేనండి. ఎందుకంటే మా వారు ఉంటే ఫస్ట్ స్టాప్ దగ్గర మిస్ అయినా కూడా సెకండ్ స్టాప్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఎక్కిచ్చేస్తారనమాట. సో ఆ హోప్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా చేసినా పర్వాలేదు. తను లేడు కాబట్టి స్పీడ్గా చేసుకోవాల్సిందే.